ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఆఫ్టర్ లాంగ్ టైం ఎన్నో వాదోపవాదాలు, ఎన్నో వాదనల అనంతరం, వాయిదాల పర్వం అనంతరం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ముందు వరకు ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిందే. సో కేజ్రీవాల్ ఒక్కసారిగా లిక్కర్ స్కామ్ తో దేశవ్యాప్తంగా ఈ కేసుపై ఫోకస్ పెరిగింది. అసలు లిక్కర్ స్కామ్ అంటూ ఎలా జరుగుతుంది, ఇంత పెద్ద మొత్తంలో చేతులు మారతాయా అన్న విషయం కూడా బయటకు వచ్చింది. కానీ దానికి సంబంధించి కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూస్తూ వచ్చారు ఆప్ నేతలందరూ. ఆ తర్వాత జైలుకు వెళ్లడం, ఆ తర్వాత మళ్ళీ బయటకు రావడం, సరిగ్గా ఎన్నికలకు ముందు ఒక్కరోజు ప్రచార పర్వంలో పాల్గొనడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. సో ఫైనల్లీ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రౌజ్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. అయితే ఏ అంశాలని పరిగణలోనికి తీసుకుని బెయిల్ మంజూరు చేశారు, షరతులతో కూడిన బెయిలా, ఇవన్నీ కూడా మనకి మరి కాసేపట్లోనే పూర్తి సమాచారం రాబోతోంది. కానీ బిగ్ బ్రేకింగ్ వార్త మీరు చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం అనే భావించాలి. కేజ్రీవాల్ కు ఫైనలీ బెయిల్ మంజూరు చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. రైట్, బెయిల్ కు సంబంధించి ఒక్కసారి మనకి కొన్ని అంశాలు కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ₹1,00,000 పూచికత్తుతో మనకి కనిపిస్తోంది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ కు సంబంధించిన కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు రౌజ్ అవెన్యూ కోర్టు. సో 1,00,000 పూచికత్తుపై బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో కొన్ని వాయిదాల అనంతరం కేజ్రీవాల్ తరపున వాదించిన లాయర్లు కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఫైనల్లీ కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ మంజూరైంది.